మే 24న కేరళ కోస్ట్లో కొచ్చిన్కి దగ్గరగా ఒక 25 నాటికల్ మైల్స్ దూరంగా, అంటే ఒక 35 కిలోమీటర్ల దూరంలో అనుకుందాం సుమారుగా, మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీకి సంబంధించి, బహుశా అది లైబీరియాకి సంబంధించినటువంటి షిప్ అయి ఉంటుంది, కార్గో లైనర్ అయి ఉంటుంది, ఎందుకంటే ఆ లైబీరియా ఫ్లాగ్తో ఉంది కాబట్టి. సో ఆ షిప్పు, కార్గో షిప్ ఒకటి కొచ్చిన్ నుంచి బయలుదేరి అరేబియన్ సీలోకి వెళ్తుండగా పక్కకు వంగిపోతూ దాదాపుగా ఇక సింక్ అవ్వడానికి రెడీగా ఉన్న టైంలో దాంట్లో ఉన్నటువంటి క్రూ మెంబర్స్ అందరినీ కూడా మన నేవీ వాళ్ళు సేవ్ చేశారు, రక్షించారు, రెస్క్యూ చేశారు. అయితే దాంట్లో మొత్తంగా ఒక 640 కంటైనర్లు ఉన్నాయని, 640 కంటైనర్లోనూ ఒక 13 కంటైనర్లు హ్యాజార్డస్ మెటీరియల్స్ని కలిగి ఉన్నాయని, అంటే ఏదైనా ఆయిల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇంకేదన్నా కెమికల్స్ కానీ కలిగి ఉన్నాయి. అవి మునిగిపోవడం వల్ల ఫ్యూ అవర్స్లో షిప్ అంతా కూడా మునిగిపోయింది. అందరినీ రెస్క్యూ చేశారు, షిప్ మునిగిపోయింది. ఆ కంటైనర్స్ అటు ఇటుగా చల్లా చెదురవుతాయి, కొన్ని తేలుతాయి, కొన్ని మునుగుతాయి, రకరకాలుగా జరిగిపోద్ది. అయితే కోస్ట్కు చాలా దగ్గరగా ఉంది కాబట్టి బహుశా ఇవన్నీ కూడా తేలగలిగినవన్నీ మునిగిపోతాయి. కొద్దిగా లోపల ఎయిర్ కంటెంట్ ఎక్కువగా ఉండి, లేదంటే లైటర్ మెటీరియల్స్ ఉండి మునగటానికి వీలు కాని కంటైనర్స్ ఫ్లోట్ అవుతూనే, తేలుతూనే అలలతో పాటుగా తీరం వైపుకి వచ్చే అవకాశం కూడా ఉంది. సో అందుకని దగ్గరలో ఉన్నటువంటి ఆ జిల్లాలన్నిటికీ కూడా, కోస్టల్ డిస్ట్రిక్ట్స్ 5-6 జిల్లాలకు కూడా వీళ్ళు ఒక ఎమర్జెన్సీ ఇండికేషన్స్ ఇస్తూ, మీరు ఆ కంటైనర్స్ కనిపిస్తే ఆ కంటైనర్స్ దగ్గరికి వెళ్ళొద్దు, కంటైనర్స్ని ఏమీ చేయొద్దు, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందరికీ కమ్యూనికేట్ చేశారు. ఇది ఇప్పుడు అంటే షిప్స్ సింక్ అవుతూ ఉంటాయి. డీప్ సీలో ఎక్కడైనా హెవీ రెయిన్స్ కానీ, వేవ్ యాక్టివిటీ ఉన్నప్పుడు కానీ, అలా జరిగినప్పుడు షిప్స్ సింక్ అవడం సహజం. అయితే ఇది తీరంలో అప్పుడే కొచ్చిన్ నుంచి బయలుదేరి ఫ్యూ అవర్స్ తర్వాత ఇలా జరగటం, కోస్ట్కు దగ్గరగా ఉండటం, మన తీర ప్రాంతానికి దగ్గరగా ఉండటం, దాంట్లో కొంత హ్యాజార్డస్ మెటీరియల్, కొద్దిగా ప్రమాదకరమైనటువంటి మెటీరియల్స్ ఉండటం అనేది మన డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్ల కొద్దిగా ఎక్స్ట్రా ఛాలెంజ్ అయిందనమాట. అసలు షిప్స్ ఎందుకు సింక్ అవుతాయి? బహుశా ఈ షిప్ చాలా పాత్ అనుకోండి, దాని స్ట్రక్చర్లోనే, దాని హల్లో కానీ, ఇంకా దాని బోన్ స్ట్రక్చర్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఎక్కడైనా లోకలైజ్డ్గా కొలాప్స్ అవ్వటమో, లేదంటే నీళ్లు లోపలికి రావటమో, ఆ నీళ్లు లోపలికి వచ్చిన నీళ్ళని సరైన టైంలో పసిగట్టకపోతే సింక్ అవ్వడానికి, అసలు షిప్పే సింక్ అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయి. లేదా దీనిపైన ఇప్పుడు 640 కంటైనర్లు అన్నాం, 50 అడుగులు 55 అడుగుల కంటైనర్, చాలా పెద్ద కంటైనర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటిల్లో ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ, కంటైనర్స్ కానీ, కొన్ని కంటైనర్స్ కానీ కరెక్ట్గా అవి ఉన్న ప్లేస్లో కాకుండా, వాటిని ఎక్కడైతే వాళ్ళు సెక్యూర్ చేశారో అలా కాకుండా, ఏదన్నా ఆ సెక్యూర్ చేసిన విధానంలో కనుక పొరపాట్లు ఉన్నా, ఇంకేమన్నా జరిగినా కానీ కార్గో కూడా అటు ఇటు జరగటం వల్ల దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోద్ది. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోయినప్పుడు కూడా షిప్స్ ఇలా పక్క కొరిగే అవకాశాలు ఉన్నాయి. అది వెంటనే కరెక్ట్ చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ అదొక కారణంగా మనం చూడవచ్చు. లేదు ఇంకేదన్నా ఇంటర్నల్గా ఫైర్ ఏదైనా జరగటం వల్ల కూడా ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారే అవకాశం ఉంటుంది. కార్గో ఓ పక్క నుంచి ఓ పక్కకి దాని సెంటర్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. షిప్ స్ట్రక్చర్ వీక్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ జరుగుతుంటాయి. కాకపోతే నిన్న జరిగిన దాంట్లో ఫైర్ అనేది ఏమీ కనపడలేదు కాబట్టి ఫైర్ ఈజ్ నాట్ సస్పెక్టెడ్. కార్గో మూమెంట్ కానీ, హల్లోనే ప్రాబ్లం ఉండటం కానీ, షిప్ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏదైనా ఉండటం కానీ సస్పెక్ట్ చేస్తున్నారు. అదేదో ఆ ఫెయిల్యూర్ అనాలిసిస్ వాళ్ళు చూసిన తర్వాత మనకు ఆ విషయాలు తెలుస్తాయి. ఇకపోతే లక్కీగా ఏంటంటే అందరినీ, ఆ కార్గో షిప్లో పనిచేస్తున్న క్రూ మెంబర్స్ అందరినీ కూడా మన నేవీ వాళ్ళు ఇన్ టైం రెస్పాండ్ అయ్యి చక్కగా అందరినీ రెస్క్యూ చేశారు. ప్రాణ నష్టం అయితే ఏమి లేదు, బట్ గణనీయంగా ఆస్తి నష్టం ఉంటుంది. ఇప్పుడు ఆ కంటైనర్స్ని, కొన్ని తేలుతున్న కంటైనర్స్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
మునిగిన కంటైనర్స్ని బహుశా ఆ ప్రయత్నం చేయరు. అలాగే షిప్ కూడా ఒకసారి మునిగిన తర్వాత దాన్ని మళ్ళీ రెస్క్యూ చేయటము, బయటకు తీయటం అలాంటి కార్యక్రమాలు జనరల్గా ఏం చేయరు. ఇక అవన్నీ కూడా కోరల్ రీఫ్స్ డెవలప్ అవడానికి పనికొచ్చే అంశాలు. ఇది మనకి తీర ప్రాంతంలోనే జరిగింది కాబట్టి మరీ ఎక్కువ లోతుగా అయితే ఉండదు. ప్రాబబ్లీ ఫ్యూ కిలోమీటర్స్ లోతులో సీ బెడ్ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటుంది. ఇది నావిగేషనల్ హ్యాజార్డ్ కాకుండా మళ్ళీ షిప్స్ రాకపోకలకు ఇబ్బంది లేని ప్లేస్లు అయితే అలా వదిలేస్తారు. ఇప్పుడు అక్కడ ఎనఫ్ లోతు ఉందనుకోండి, 5 కిలోమీటర్ పైన 2, 3, 4 కిలోమీటర్ల హైట్ ఎంత ఉన్నా కానీ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అలా కాకుండా మరి అక్కడ బెడ్ లోతుగా లేకపోవటం, 30 కిలోమీటర్స్ లోపల అంటున్నారు కాబట్టి అది డెఫినెట్గా కిలోమీటర్లలోనే ఉంటుంది లోతు. అది ఫ్యూచర్లో షిప్స్ రాకపోకలకు ఇబ్బంది లేదు కాబట్టి దాన్ని అలా వదిలేయచ్చు. ఇక షిప్పింగ్ ఇండస్ట్రీకి అంటే దాంట్లో ఉన్న కెమికల్స్ లీక్ అవటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే జరుగుతుంది, కానీ బేసిక్ షిప్స్ వల్ల, బేసిక్ కంటైనర్స్ వల్ల ఇవన్నీ కూడా స్టీల్ మెటీరియల్ కాబట్టి మోస్ట్లీ స్టీల్ అండ్ అదర్ మెటీరియల్స్ కాబట్టి డైరెక్ట్గా ఎన్వైరన్మెంట్కి ప్రాబ్లం ఉండదు, లైఫ్కు ప్రాబ్లం ఉండదు. అయితే ఈ కంటైనర్స్లో ఏముంది అన్నది ఇంకొద్దిగా స్టడీ చేసి ఏ కంటైనర్స్లో ఏముంది ఆ కంటైనర్స్ని లొకేట్ చేయటమా, ఆ కంటైనర్స్ని ఏం చేయాలి, అక్కడ నుంచి ఏదైనా ఆయిల్ క్యారీయింగ్ కంటైనర్స్ కూడా కొన్ని ఉన్నాయి అని అంటున్నారు. వాటిని ఎలా చేయాలనేది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక మెథాడికల్గా పద్ధతి ప్రకారంగా దాన్ని తీస్తారు. ఇదంతా దో ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్, ఇది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇది కరెక్ట్గా కొచ్చిన్ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకటి కొద్దిగా మిస్టరీగా చెప్తున్నారు. ఆ కెమికల్స్ అనేవి హ్యాజార్డస్ మెటీరియల్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎలాంటి హ్యాజార్డస్ మెటీరియల్స్, అదొకటి కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఎల్సా 3 అనే షిప్ కార్గో లైనరు, రొటీన్ లైనరే కాబట్టి జనరల్ ఆపరేషనల్ సేఫ్టీ మీద ఇంకేదన్నా నేర్చుకోవడానికి, ప్రికాషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందేమో, కానీ అంతకంటే దెర్ ఆర్ నో మేజర్ సస్పిషన్స్ అరౌండ్ దిస్ యాక్సిడెంట్. ఈ కొచ్చిన్లో జరిగిన యాక్సిడెంట్ని గురించి మాత్రం ఇంకంతకంటే మనం సెక్యూరిటీ పరమైనటువంటి సస్పిషన్స్ కానీ అనుమానాలు కానీ ఎవరికి లేవు. లెట్స్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ an unfortunate accident for now.